హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు. శనగల చాటు అని, కొంతమంది శనగల గుడాలు అని పిలవడంలో ఏముంది, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా తింటే మాత్రం ఈవినింగ్ చాలా బాగుంటుంది. మరి ఇవి ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక గ్లాసు శనగలు తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఇందులోనే ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న వాటర్ను వంపేసి శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ శనగలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చే బాగుంటుంది. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా మగ్గాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అంతా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఉడికించుకున్న శనగల్లోంచి వాటర్ పూర్తిగా డ్రై అయిన తర్వాత వేసుకోండి. పోపులోకి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ శనగలు అనేవి నూనెలో ఎంతసేపు ఫ్రై అయితే అంత బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ దగ్గర పడ్డాయి కదా, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. కొద్దిగా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఉప్పు వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ శనగల స్నాక్స్ రెడీ అయిపోయింది. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.